నా చిన్న కొడుకున్నాడు. ఇంటర్మీడియట్ వాడి కండిషన్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీలు, ఐటీలు, ఎంసెట్లు ఇలాంటి లేని కాలేజీలో మాత్రమే నేను చేస్తాను. నాకు ఇవన్నీ నాకు హెడ్ నేను తట్టుకోలేను, నేను అంత స్ట్రెయిన్ తీసుకోలేను అని క్లారిటీ ఉంది. చాలా క్లారిటీ ఉంది వాడికి. మొత్తం ఏపీ తెలంగాణలో అన్నిట్లో తిరిగారు నేను. కాలేజ్ తెలిసిన వాళ్ళు, ఇంక మా ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి ఎవరికి ఫోన్ చేసి ఇట్లా లేకుండా డైరెక్ట్ ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్పే కాలేజీలు ఏమైనా ఉన్నాయా, రెసిడెన్షియల్ కావాలి నాకు, మళ్ళీ ఎక్కడా లేవు. భూతద్దం పెట్టి ఎతికినా దొరికే పరిస్థితి లేదు. లాస్ట్కు మన అల్వాల్లో లయోలా కాలేజ్ అని చెప్పేసి దాంట్లో ఉంది, అక్కడ తీసుకుపోయి జాయిన్ చేసి వాడు హ్యాపీగా ఇంటర్మీడియట్ పాస్ అయినాడు. ఏంటి నీ ఇంటర్మీడియట్ తర్వాత నీ పరిస్థితి అంటే, నేను విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ మల్టీమీడియా, నేను ఎగ్జామ్స్ ఎక్కువ రాయలేను, ప్రాక్టికల్స్ కావాలి నాకు. సరే అని చెప్పేసి అమిటీ యూనివర్సిటీ ముంబైలో విఎఫ్ఎక్స్ మీద జాయిన్ చేసి, వాడు డ్రోన్ మంచి స్పెషలిస్ట్ వాడు. ఆ విఎఫ్ఎక్స్ మీద అడ్వాన్స్డ్ ఉన్నాడు.